ग्रंथ को खोले, దీని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. प्रभु का वचन को हम ध्यान से देखेंगे. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. जब परमेश्वर हमसे बात करते तो कोई भी लापरवाही से ना रहे, నిర్లక్ష్యంగా ఎవరు ఉండొద్దు. कोई भी लापरवाही से नहीं रहेंगे. మానవుల పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే, परमेश्वर का उद्देश्य मनुष्यों के प्रति क्या है कि వీళ్ళు నా మాటలు వింటారు, ये मेरी बातें सुनेंगे, కొన్ని దాన్ని సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటారు. जो सुधारने की है उन बातों को सुधारेंगे. ఇది సరి చేసుకునే సమయం. ये सुधारने का समय है. సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. कलीसिया से परमेश्वर बात करता है. ప్రియులారా, प्रियो, తప్పులు ఎప్పుడు కూడా జాగ్రత్తగా గమనించండి. తెలిసి తప్పు చేయకూడదు. हम बड़े ध्यान से रहना कि जानते हुए भी गलत कभी नहीं करना తెలిసి चाहिए. जानबूझ के తప్పులు చేయకూడదు. गलत नहीं करनी चाहिए. మరి తెలియకుండా చేయొచ్చు ఆ పాషర్ అంటారు. अनजाने में कर सकते हैं, क्या करके बोल सकते हैं. తెలియకుండా మరి చేసే పాపాలని తెలుసుకోవాలి, ఏది పాపం ఏది తప్పు అని. तो उसके बाद हमें पहचानना होगा ये सही है ये गलत है बोल के. అందుకే సంఘం, इसलिए कलीसिया है, అందుకే వినటం, इसलिए सुनना है, అందుకే జీవ గ్రంథం. इसलिए जीवन का ग्रंथ है. తెలియకుండా తప్పులు చేస్తారేమో, अगर अनजाने से भी इनसे गलती ना हो जाए, అందుకని వచ్చి వినండి, इसलिए आके सुनना होगा. చదువుకోండి గ్రంథాన్ని, बाइबल को भी पढ़ना है పరిశీలించి చదువుకోండి. और परखते हुए ध्यान से पढ़ना है. మీరు ప్రపంచాన్ని ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు బైబిల్ని కూడా చూడండి. जब इस दुनिया को देखते हो, समाज के देखते हो, तो बाइबल का भी तुलना करके देखता रहो. యేసు ప్రభు మాటలు సత్యమైన మాటలు, प्रभु यीशु की बातें जीवित बातें हैं. సృష్టికర్త అయిన దేవుని మాటలు, सृष्टिकर्ता परमेश्वर की बातें हैं. ఆయన మాటలు అందరికి అందించాలి. वो बातें सब तक पहुंचाना है, కానీ सबको మనమే पहुंचाना है. మనమే తప్పు చేస్తే अगर हमें ही गलत करेगा तो చూడండి ప్రియులారా, देखिए प्रियो, మానవులు ఎట్లాంటి వారంటే इंसान कैसा है कि వాళ్ళలో ఉన్న తప్పులు మాత్రం వాళ్ళు తెలుసుకోరో, తెలిసి కూడా అట్లా ఉంచుకుంటారో, ఇతరుల తప్పులు మాత్రం చెప్తారు. वो अपने अंदर की गलती के बारे में तो समझते नहीं है, जानना भी नहीं चाहते, मगर दूसरों की गलती को लेकर तो जरूर बताते हैं. మరి ఆ తప్పులు అట్లా దాచుకుని ఇతరుల తప్పులు ఎత్తి చూపిస్తారో, अपनी गलतियों को छुपा के रखेंगे, दूसरों की गलतियों को उठाते दिखाते हैं. మరి మన తప్పులు మనకు కనపడవు, ఇతరుల తప్పులు మనకు కనపడతాయి. ऐसा ही होता है, हमेशा अपनी गलती तो नजर नहीं आता, दूसरों की गलती जरूर नजर आता है. కొండ మీద ప్రసంగంలో पहाड़ के ऊपर के संदेश में యేసు ప్రభుల వారు ఒక మంచి సందేశం ఇచ్చారు. यीशु मसीह ने एक अच्छा संदेश दिया था. అనేక సందేశాలు ఇచ్చారు. कई सारे संदेश दिए थे. 7వ అధ్యాయంలో 7वें अध्याय మత్తయి में సువార్త, मत्ती सुसमाचार మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7वें अध्याय में 3వ వచనంలో 3 वचन में ఒక कहता है, మంచి సందేశం అని మాట్లాడు. एक अच्छी बातें कहा है. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? तू क्यों अपने भाई की आंख के तिनके को देखता है और अपनी आंख का लट्टा तुझे नहीं सूझता? సరే, देखा, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకోమని చెప్పనేలా? जब तेरी आंख में लट्टा है तो तू अपने भाई से कैसे कह सकता है ला मैं तेरी आंख से तिनका निकाल दूं? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, हे कपटी, पहले अपने आंख में से लट्ठा निकाल ले, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. तब तू अपने भाई की आंख का तिनका भली भांति देखकर निकाल सकेगा. అర్థమవుతుందా ప్రియులారా? देखा प्रियो, దేవుని చిత్తం ఏంటి? परमेश्वर का इच्छा क्या है? ప్రతి మనిషి ముందు తన తప్పును తెలుసుకోవాలి. हर एक पहले अपनी गलती के बारे में जानना होगा. అలాంటి తప్పులు ఇతరులో ఉంటే अगर इस प्रकार की गलती दूसरे में है, ఇప్పుడు మన తప్పులు మనం సరి చేసుకుని अपनी गलतियों को हम सुधारे, ఇతరులకు చెప్పాలి, तभी दूसरों को बताए ఇది తప్పయ్యా, ये गलत है, ఇది ఉండకూడదు. ऐसा नहीं रहना అప్పుడు ఆ चाहिए. వ్యక్తి మన మీద ఏలు చూపించడం, तो ऐसे में वो इंसान हमारे ऊपर उंगली नहीं उठाएगा, నువ్వు కూడా చేస్తున్నావు అదే తప్పులు तो तुम भी उसी गलती में है, అని అనడం. ऐसा नहीं कहेगा. కాబట్టి इसलिए ఎప్పుడైనా చూడండి, कभी भी देखिए, ప్రతి మానవుడు हर एक ముందు తనలో ఉన్న తప్పును తెలుసుకోవాలి. सबसे पहले अपने अंदर की गलती को पहचानना ఆ होगा. తప్పును తెలిపేదే బైబిల్. उस गलती को बताती है कि बाइबल ही. అందుకే సంఘాన్ని స్థాపించారు, इसलिए कलिशा की स्थापना की है, అందుకే సంఘంలోకి రావాలి. इसलिए कलिशा में आना है. సంఘానికి వెలుపల ఉన్న వారికి తప్పులు ఒప్పులు तो తెలియవండి. कलिशा से बाहर है, उनको गलती क्या है सही क्या है पता नहीं है. వాళ్ళని మిశ్రిత జనాంగం అన్నాడు. उन लोगों को कहा गया कि वो मिश्रित लोग है, मिले जुले మిశ్రిత लोग हैं, జనాంగం मिले जुले हुए लोग हैं. తప్పులు ఒప్పులు చేసుకుంటా गलती పోతారు, भी अच्छाई भी बुराई भी सब करते हुए जाते हैं, చేసుకుంటా పోతారు. करते हुए వాళ్ళ जाते हैं. జీవితం అట్లానే పోతుంది. उनका जिंदगी इसी प्रकार కానీ गुजर దేవుడు जाएगा. సంఘాన్ని స్థాపించాడు. लेकिन प्रभु ने कलिशा की स्थापना की है. యేసు ప్రభుల వారు సంఘాన్ని
సంఘాన్ని స్థాపించాడు. यीशु मसीह ने कलीसिया की स्थापना की है। నేను పాత నిబంధనలో ఇలాంటిది ఒక సంఘటన మీకు చెప్తాను. तो पुराने नियम में इस प्रकार की एक घटना को लेके मैं आपको ఒక సంఘటన बताऊंगा। చెప్తాను. एक घटना को लेके बताऊंगा। రండి आइए ఆదికాండము उत्पत्ति మరి 38వ అధ్యాయం తీద్దాం. 38वें अध्याय को खोले। ఆదికాండము उत्पत्ति 38వ అధ్యాయం 38वें अध्याय అందరు తీయండి. सब लोग खोलेगा। 38వ అధ్యాయంలో కొంత నీతి మనం తెలుసుకోవాలి. 38 के अध्याय में कुछ धार्मिकता की बात है, हमें समझना होगा। ప్రియులారా प्रियो, ఇక్కడ యోధ यहाँ पे यहूदा के बारे में लिखा 30 है। వచనాలు నీటిలో इसमें 30 वचन हैं, 1 నుంచి 38 వచనాలు. 1 से लेकर 30 वचन हैं। మనం 26 వచనాల వరకు ధ్యానిద్దాం. हम 26 वचन तक ध्यान మీరు करेंगे। జాగ్రత్తగా వినండి, अब ध्यान से सुनिएगा, తర్వాత చదువుకోండి. उसके बाद में पढ़ लीजिए। చక్కగా మనం లైవ్ అయిపోయినాక लाइव खत्म होने के बाद ప్రశాంతంగా చదువుకోండి. बड़े आराम से पढ़ लीजिएगा। కానీ ఇప్పుడు చెబుతున్న మాటలు జాగ్రత్తగా मगर వినండి. अभी जो बताते हैं उन बातों को ध्यान से ఈ सुनिएगा। 1 నుంచి 26 వచనాలు. 1 से लेकर 26 वचन तक। మొట్టమొదటిగా 38వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే 38 अध्याय पहले वचन में देखेंगे तो అక్కడ ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్యముని యొద్ద ఉలుటకు వెళ్ళిందని రాయబడి ఉంది. इसमें लिखा गया है कि उन्हीं दिनों में ऐसा हुआ कि यहूदा अपने भाइयों के पास से चला गया और हीरा नामक एक अदुल्ला मासी के पुरुष के पास डेरा किया। ఇప్పుడు తన యొక్క సహోదరులు విడిచిపెట్టేశాడు. वो अपने भाइयों को छोड़ दिया। మరి ఒక మరి అదుల్లామి అంటే ఇది ఒక ఊరు. अदुल्ला मावासी एक नाम है। హీరా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. हीरा नाम का एक व्यक्ति है। అతని దగ్గరికి వెళ్ళాడు. उसके पास गया है। అక్కడికి వెళ్ళి उसके पास जाकर షుయా అను ఒక కానానుని కుమార్తెను యోధా చూసి ఆమెను తీసుకుని ఆమెతో మరి వివాహం చేసుకున్నాడు. तो वह वहां शुआ नामक का एक स्त्री के पास गया, उस बेटी से शादी किया करके लिखा है। అంటే అర్థం ఏంటంటే ఇక్కడ अर्थ क्या है कि ఈయన కానానీయుల వారి పాపంలో పడిపోయాడు. यानी कि ये कनानियों के पाप में गिर गया। అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే अगर परमेश्वर का उद्देश्य क्या है, ఇజ్రాయేలీలు కానానీయుల్ని వివాహం చేసుకోకూడదు, इजरायली जो है कानानियों से शादी नहीं करनी चाहिए, చేసుకోకూడదు. नहीं करनी चाहिए। అందుకనే इसलिए మన పితరుడు అబ్రహాము हमारे पूर्वज अब्राहम जो है తన ఇంటి మరి పరిచారుడైనటువంటి ఎలీజబెత్ ఏమన్నాడంటే, अपने घर का जो दास है उससे क्या कहा कि నా राजा से, పిల్లవాడికి కానానీయుల్లో ఉన్న ఎవరిని చెయ్యొద్దు అని చెప్పాడు. मेरे बेटे के लिए कानानियों में से किसी स्त्री को लेके शादी नहीं करना बोला। అదే విధంగా ఇస్సాకు కూడా అన్నాడు యాకోబుని, అయ్యా మీరు కానానీయులను చేసుకోకూడదని చెప్పాడు. इसी प्रकार इसहाक भी याकूब से कहा कि तुम कानानी स्त्री से शादी नहीं करना। మరి ఏశావు అయితే కానానీయుల స్త్రీని చేసుకుని మరి తల్లిదండ్రులకి ఎంత దుఃఖం కలిగించాడు. तो एसाऊ तो कानान की स्त्रियों से शादी करके बड़ी माता पिता को दुख दिया। ఇది దేవుని యొక్క మరి ఉద్దేశములో మరి తప్పుగా ఉంది. तो परमेश्वर के उद्देश्य में ये गलत था। కాబట్టి इसलिए ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే या देखिए ఈ యోధ యాకోబుకి మరి పెద్ద భార్య అయినటువంటి లేయాకు 4వ కుమారుడు. यहूदा जो है याकूब की पहली पत्नी लिया जो है उसका चौथा पुत्र है। ప్రియులారా, మరి ఈ యోధాకి మరి రాహేలుకు పుట్టినటువంటి పెద్ద కుమారుడు యేసేపుకి చాలా తేడా ఉంది పిల్ల. इस यहूदा को और राहेल से जो उत्पन्न हुआ बड़ा बेटा ये सब को बहुत अंतर है। ఏంది తెలుసా? क्या पता है? సహోదరుల దగ్గర ఉన్నాడు, వాళ్ళ మధ్యనే ఉన్నాడు, అయినా యోధ కానానీయుల స్త్రీలతోటి పాపం చేశాడు. तो भाइयों के बीच में रहा, फिर भी यहूदा जो है कनान स्त्रियों के साथ ही पाप किया। కానీ ఏశావు लेकिन ये से यूसुफ जो తల్లిదండ్రులను है పెట్టాడు, माता पिता को छोड़ दिया, అన్నదమ్ములను పెట్టాడు, भाई बहनों को छोड़ दिया, దేశాన్ని వదిలిపెట్టి देश को छोड़ दिया, పరాయి దేశంలో पराई ఉన్నాడు. देश में रहा। కానీ పరాయి స్త్రీల వైపు గాని వాళ్ళ యొక్క ఆచారాలు గాని వాళ్ళ పాపంలో గాని ఏసేపు పడలేదు ప్రియులారా. यूसुफ पराई स्त्रियों के आचार व्यवहारों से कभी नहीं गिरा। అందుకనే इसलिए మనం ఏమి నేర్చుకోవాల్సిన हमें పాఠం, क्या सीखना होगा? మనం ఎక్కడికి వెళ్ళినా हम कहीं पे भी चला जाए పాపానికి దూరంగా ఉండాలి. पाप से बचे रहना है। ఇంట్లో ఉన్నా, चाहे घर में रहे, ఇంటి నుంచి బయటికి వెళ్ళినా, घर से बाहर जाए, డ్యూటీలకు వెళ్ళినా, ड्यूटी में चला जाए, బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినా, रिश्तेदारों के बीच में रहे, మనం గ్రామాలకు వెళ్ళినా, हम अपने गांव चले जाए, ఏ యొక్క మరి మంచి మంచి ఉత్సవాలు పండుగలు ఏ విధమైనటువంటి పెళ్లిళ్ళు ఏటికి వెళ్ళినా సరే तो कोई त्योहार में पर्व में जाता है, शादियों में जाता है, कहीं पे भी चला जाए పాపానికి దూరంగా ఉండాలి. पाप से दूर रहना है। పాపం అంటనీయకూడదు. पाप को नहीं छूना है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే यहाँ देखिए ఆ కానాను స్త్రీకి 3 కుమారులు పుట్టారండి. उस कानान स्त्री को 3 बेटे हुए हैं। మొదటి వాడు ఏరు, రెండో వాడు ఓనాను, మూడో వాడు షేలా. पहला एर है, दूसरा ओनान है, तीसरा शेला है। కాబట్టి इसलिए ఇక్కడ పెద్దవానికి వివాహం చేశాడు. तो बड़े का शादी किया है। పెద్దవానికి వివాహం చేస్తే बड़े का शादी करने के కానీ बाद అతను చనిపోవడం చెప్పి రాయబడింది. तो वो मर गए करके लिखा हुआ है। మరి ఇక్కడ
మరి ఏం తప్పు చేసాడో మనకు తెలియదు, वो क्या गलत किया हमें नहीं पता, కానీ చనిపోయాడని ఉంది. वो मार डाला गया करके लिखा है, చనిపోయాను అని ఉంది, ఇక్కడ రాయబడి ఉంది. तो मर गया करके लिखा हुआ है, మరి ఇతను చేసిన తప్పు మనకు తెలియదు. उसका गलती क्या है पता नहीं। ఇక్కడ 7వ వచనం చూస్తే 7वें वचन में देखिए, యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను అని రాసిపోయింది. परंतु यहूदा का वे जेठा एक एर यहोवा के लिए एक लेखे में दुष्ट था, इसलिए यहोवा ने उसको मार डाला। ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, इसलिए हमें यहाँ सोचना चाहिए, దేవుడు చంపలేదండి. परमेश्वर ने नहीं मारा। ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకోబాకండి, कोई भी इसको गलत ना समझे, దేవుడే చంపేసాడని. परमेश्वर ने ही उसको मार डाला। అంటే దేవుడు చంపేసే దేవుడు కాదండి, परमेश्वर मार डालने वाला नहीं है, తప్పుగా అర్థం చేసుకోబాకండి. गलत नहीं समझना। ఏదో తప్పు చేసాడు ఏరు. इसने यहोवा की लेखा में दुष्टता किया था, తప్పు చేసిన వాళ్ళకి దేవుని సహాయం ఉండదు, तो गलत जो करते हैं उसके लिए परमेश्वर का मदद नहीं रहेगा, దేవుని సహాయం ఉండదు వాళ్ళకి. परमेश्वर का मदद नहीं रहेगा। వాళ్ళు ఏదైనా ప్రమాదంలో పడినప్పుడు దేవుడు చూసి ఊరుకుంటాడు, अगर वो किसी संकट में पड़ जाता तो परमेश्वर उसको छोड़ देता है, చూసి ఊరుకుంటాడు. अनजान में उसको देखता नहीं है, छोड़ देता है। ఎందుకంటే యెషయా 59 ఏం రాయబడిందంటే, इसलिए यशायाह 59 में क्या लिखा వాళ్ళు है, చేసిన పాపాలు దోషాలు ఆయన ముఖానికి అడ్డుగా ఉండి అది వాళ్ళ యొక్క ప్రార్థన వినకుండా ఆయన మరి పక్క తిప్పుకుంటాడంట. तो उन्होंने जो पाप किया है उसके बावजूद वो संकट में पड़ के पुकारते तो परमेश्वर उनके पाप उनके बीच में दीवार होने से मुंह फेर लेता करके लिखा దేవుని है। సహాయం ఉండదు, ऐसे में परमेश्वर का मदद नहीं होगा, ఇదే జరిగి ఉంటది. ऐसा ही हुआ होगा। ఏదో తప్పు చేసి ఉంటాడు, इसने दुष्ट काम किया है, ఏదో అనారోగ్యం వచ్చి ఉంటది, तो इसके उस वजह से बीमारी आई होगी, చనిపోయి तो ఉంటాడు. मर गया होगा। కానీ దేవుని యొక్క కోపం అతని మీద ఉంది. तो परमेश्वर का क्रोध तो गुस्सा तो उसके ऊपर था, ఎందుకనో మరి అది ఏం చేసాడో తెలియదు. तो क्या किया वो नहीं पता था। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, దేవుడు చంపడం, परमेश्वर मारता नहीं है, చంపే దేవుడు కాదు. मारने वाला परमेश्वर नहीं है। మన యొక్క చెడ్డ ఆలోచనలు చెడ్డ క్రియల వల్ల వేడవబడి చనిపోతాం మనం. हम अपनी बुरी लालसाओं से ही खींच खींच के मर जाते हैं। కాకపోతే దేవుడు పక్క తప్పుకుంటాడు, तो ఊరుకుంటాడు, ऐसा में परमेश्वर अनजान बन के बगल में हो తన जाएगा, శాస్త్రం చాపడం. अपने बाहु नहीं बढ़ाएगा छंगाई के। తర్వాత చూస్తే इसके बाद देखेंगे तो మరి యోనాను మరి ఇక్కడ తన యొక్క అన్నధర్మం నెరవేర్చాలని బైబిల్లో రాయబడి ఉంది. तो उसके बाद लिखा गया तो योनान जो है अपना भाई का धर्म निभाना पड़ेगा करके लिखा हुआ है, ఎందుకంటే क्योंकि ఇజ్రాయేలులో దేవుడు ఏం చెప్పాడంటే, इजरायलियों को परमेश्वर ने क्या कहा है, మీ ఆస్తి ఇంకొకళ్ళకు పోకూడదు, ఇంకొక గోత్రానికి పోకూడదు, ఆ గోత్రంలో వాళ్ళు ఆ గోత్రంలో మ్యారేజ్ చేసుకోవాలి. तो आपकी संपत्ति दूसरे गोत्र में नहीं जाना चाहिए, इसलिए एक ही गोत्र में से आपस में शादियां करनी चाहिए। बताओ। ఎందుకంటే కానాన్లో ప్రవేశించిన తర్వాత వాళ్ళకి భాగాలు పంచిచ్చాడు యెహోషువ. क्योंकि कानान में प्रवेश होने के बाद यहोशू के द्वारा उनको सबको संपत्ति बांट बांट के दिया गया, కాబట్టి ఈ గోత్రంలో ఉన్నవారు ఈ గోత్రంలో అమ్మాయినే చేసుకోవాలి, इसलिए जिस गोत्र में है उसी गोत्र से ही शादी करे, ఆ ఇంటి పేరు నిలబెట్టాలి. उसको घर का नाम का वारिस को बना के रखना है। కాబట్టి इसलिए ఇక్కడ తామారు అనే ఒక స్త్రీతోటి ఏరుకు పెళ్ళయింది పెద్ద అబ్బాయి. तो तामार नाम के एक स्त्री से एरिस से शादी हुआ था, చనిపోయిన తర్వాత उसकी मृत्यु होने के बाद యోనాను ఇచ్చేసాడు, तो योनान को देके शादी किया, యోనాను ఇచ్చేసాడు. योनान को देके शादी किया। యోనానులో కూడా చెడ్డ ఆలోచన వచ్చింది. योनान के अंदर भी बुरा विचार था। ఏం చెడ్డ ఆలోచన అంటే, क्या बुरा विचार था? ఆ రోజుల్లో ఒకవేళ తన అన్న భార్యని వివాహం చేసుకుంటే తనకు పుట్టే బిడ్డ ఇతని పేరు మీద ఉన్నాడు, అన్న పేరు మీద ఉంటాడు. तो उन दिनों में ऐसा था, उन दिनों में अपने भाई की पत्नी से अगर शादी करता, जो बच्चा पैदा होगा इसका नाम रहेगा ना कि भाई का नाम रहेगा, అన్న పేరు ఉంటది. भाई का ही नाम ఇతనిలో रहेगा। చెడ్డ ఆలోచన వచ్చింది. इसके अंदर एक बुरा विचार आ गया, నాకేం వస్తుంది, मुझे क्या मिलेगा, పిల్లడు పుడతాడు, बच्चा पैदा होगा, మా అన్న పేరు ఉంటుంది, मेरा भाई का ही नाम నా रहेगा, పేరు ఉంటది కదా. मेरा नाम तो नहीं रहेगा। కాబట్టి इसलिए అతను మరి దాన్ని విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా చేశాడు. इसलिए परमेश्वर का विरुद्ध उसने कार्य किया, విరుద్ధంగా చేశాడు కాబట్టి परमेश्वर के विरुद्ध कार्य किया దేవుని है, కోపం రగులుకుంది. इसलिए परमेश्वर को गुस्सा हो गया। ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण చూడండి, देखिए, ఇజ్రాయేలుడు దేవుడిచ్చిన శాసనం इजरायलियों को परमेश्वर का दिया गया कानून है 25 25वां अध्याय, ద్వితీయోపదేశం 25:5-6 చదువుదాం. 25वें अध्याय 5 और 6वां वचन को पढ़ेंगे। చదవండి 5-6 ద్వితీయోపదేశ కాండం 5-6. 25वें अध्याय व्यवस्था विवरण हाँ। 5वें वचन। जब कई भाई संग रहते हों हाँ। और उनमें से एक निपुत्र मर जाए तो उसकी स्त्री का विवाह पत्र गोत्री से ना किया जाए, परगोत्री से। उसके पति का भाई उसके पास जाकर उसे अपनी पत्नी कर ले और उससे पति के भाई का धर्म पालन करे।
और చూసారా जो पहला बेटा उस स्त्री से उत्पन्न हो वह उस मरे हुए भाई के नाम का ठहरे, जिससे कि उसका नाम इस्राएल में से मिट ना जाए। సహోదరులు కూడి నివసించుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆ పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె భర్త ధర్మం జరపబడెను అని రాసిబడింది కదా. అర్థమైందా? देखा पड़ा है ना. కాబట్టి ప్రియులారా इसलिए प्रियो ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ध्यान से देखना, ఇక్కడ ఇది దేవుని యొక్క శాసనం, ये परमेश्वर का कानून है, అది ఇజ్రాయెల్కి ఇచ్చిన శాసనం. అది इजरायलियों के लिए दिया गया कानून है. దాన్ని ఇతను మీరాడు. उसका उसने उल्लंघन किया है. ఆ దినాలలో ఈ శాసనం నడుస్తుంది. उन दिनों में ये कानून पर चल रहा था लोग. కాబట్టి इसलिए ఇక్కడ 9వ వచనంలో కూడా మనం చూస్తే ఈ యొక్క 38 9వ వచనంలో కూడా చూస్తే उत्पत्ति 38:9 में भी देखेंगे तो ఇక ఓనాను గురించి కూడా రాయబడి ఉంది. कुरान के बारे में यही लिखा गया है. అందుకని ఈ యోనాను దేవునికి విరుద్ధంగా పనిచేశాడు కాబట్టి इस ओनान ने परमेश्वर के विरुद्ध काम किया है, తను కూడా చనిపోయాడు. वो भी मर गया है. తను కూడా वो చనిపోయాడు. भी मर गया है. ఎందుకని యోనా తప్పు చేశాడు, ఏరు తప్పు చేశాడు, क्योंकि एर ने गलत किया యోనాను తప్పు చేశాడు. और ओनान ने गलत किया. కాబట్టి ఇక్కడ షేలా ఉన్నాడు చిన్నపిల్లవాడు. अब शेला बचा हुआ है, అప్పుడు చిన్నపిల్లవాడు वो छोटा सा था, వివాహానికి అంతగా లేడు. ये शादी का लायक नहीं था. ఇప్పుడు ఏదో ఏమనుకున్నాడంటే यहूदा ने क्या सोचा, ఇతనికి కూడా నేను చేసినట్టు పెళ్లి, अगर इसके साथ भी उसका शादी कराऊं ఇతను కూడా చనిపోతాడు. ये भी मर जाएगा. కాబట్టి इसलिए తామారు తన్నాడు, तमार से कहा, ఇదిగో నీవు ఈ కుమారుడు పెద్దవాడేంత వరకు నీ యొక్క పుట్టింట్లో ఉండు, तो जब तक ये बेटा बड़ा नहीं हो जाता तब तक तू अपने मायके में रहो, పుట్టింట్లో ఉండు. मायके में रहो. ఈ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత बच्चे जैसे बड़ा हो गया తో అప్పుడు నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. इसके साथ तेरा शादी कराऊंगा बोला. ఇది జాగ్రత్తగా మనం గమనిస్తే देखिए ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం మీరు గమనించాలి. एक और बात यहाँ देखना है. నేను అంటాను ఎప్పుడు, मैं कहता हूँ हमेशा బైబుల్ అన్ని కాలాలు సరిపోయేది. बाइबल जो है सभी समयों के लिए मिलता जुलता है. మరి ఈ కాలంలో మీకు డౌట్ రావచ్చు. या फिर इन दिनों के विषय के में आपको डाउट आ सकता है. కొంతమంది కుటుంబ నియంత్రణగా మరి ఆపరేషన్ और చేయించుకుంటున్నారు. कुछ लोग बच्चे नहीं चाहिए और ज्यादा करके ऑपरेशन कराते అంటే हैं, ఆ సంతానాన్ని ఆపేసుకుంటున్నారు. यानी कि उस संतान को वहां तक काफी करके ऑपरेशन कराते అది हैं. తప్ప అని మీరు అనొచ్చు. तो ये क्या गलत है करके बोल सकते తప్పు हैं. కాదు ప్రియుల. ये गलत नहीं है प्रिय. ఆ చట్టం ఆ కాలం మనకు లేదు, वो कानून हमारे लिए नहीं है, అది ఇజ్రాయెల్కి वो ఇచ్చారు. इजराइल के लिए दिया गया है. విధులు ఉన్నాయి, न्याय उनके लिए कानून है, ఆజ్ఞలు ఉన్నాయి, आज्ञाएं हैं, కొన్ని ఉన్నాయి. कुछ नियम दिया गया उन लोगों के लिए. వాటిని జాగ్రత్తగా మనం గమనించాలి. उसको हम ध्यान से धरकर चलना అందుకే चाहिए. పరిశుద్ధాత్మ అవసరం, इसलिए पवित्र आत्मा परमेश्वर हमारे लिए जरूरी है. సందేశం అవసరం, संदेश का भी जरूरी है, సంఘంలోకి రావటం అవసరం. कलीसिया में आना भी जरूरी है. క్రైస్తవం ఇండివిడ్యువల్ గా నడిచేది కాదు. मसीह जो है अपने अकेले में जीने वाला जिंदगी नहीं है. ఏదో బైబిల్ తీసుకుని దండం పెట్టుకుని, तो बाइबल लेके थोड़ा हाथ जोड़ ले, ఏదో ఇంట్లో కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకుని घर में बैठ के थोड़ी देर प्रार्थना करे, యేసునామం అయిపోయిందని यीशु కాదు. का नाम लेने से हो जाएगा करके नहीं. సత్యం మనల్ని నడిపించాలి. सच्चाई हमको ले चलना అందుకే है. సంఘానికి రావాలి, इसलिए कलीसिया में आना जरूरी है, వినాలి, सुनना है, చదవాలి, पढ़ना है, వీళ్ళు జాగ్రత్తగా గమనించాలి పిల్లలు. ध्यान से रहना है. అందుకనే इसलिए క్రైస్తవులుగా ఉన్న మనం సంఘ జీవులు, तो मसीह जो है हम समाज के रूप में मिले जुले हुए हैं. సంఘ జీవులు. कलीसिया ఆ के लिए जीने సంఘమే वाला है. యేసు ప్రభు वो స్థాపించారు. कलीसिया ही जो प्रभु श्री यीशु का स्थापना किया ఇక్కడ गया. మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే यहाँ ध्यान से देखेंगे, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని వీళ్ళు తప్పుగా చేశారు కాబట్టి దేవుడు వాళ్ళ పట్ల మరి అన్యాయం చేసి అనుకోకూడదు. परमेश्वर का उद्देश्य का विरुद्ध इन्होंने गलत किया है, तो प्रभु ने उनके साथ भी अन्याय किया करके मत सोचना. కాబట్టి 11వ వచనం చూస్తే 11वीं वचन देखेगा तो అన్నల వల్లే ఇతను కూడా చనిపోతాడే అవునని, भाइयों की तरह ये भी मर जाएगा बोल के, కొన్నాళ్ళు నీ యొక్క తండ్రి అంటే ఇదవరాలుగా ఉండమన్నాడు. तो तेरे पिता के घर में तू विधवा बन के रहना करके बताया. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే और देखिए ఇక్కడ నుండి 13వ వచనం వరకు మనం చూస్తే, यहाँ से 13 वचन तक देखेंगे. 13వ వచనం వరకు చూస్తే 13वें वचन में देखिए, ఇక్కడ ఆ తరువాత యోధా యొక్క భార్య కూడా చనిపోయింది. उसके बाद यहूदा की पत्नी भी गुजर गई थी. ఆ జరిగిన సంఘటన మీరు చదువుకోండి. उस बात में आप पढ़ लीजिए అది ఏం జరిగింది అక్కడ. वहाँ क्या हुआ. అక్కడ ప్రతి సంవత్సరము గొర్రెలకి మరి ఆ ఊను అంటే ఆ బొచ్చు కత్తిరిస్తూ ఉంటారు. तो हर एक साल भेड़ों का ऊन जो है काटते थे. అక్కడికి వెళ్ళి వాళ్ళంతా సంబరాలు చేసుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ ఇజ్రాయేలు రాత్రులు పగలు చక్కగా ఊనుని ఆ కత్తిరిస్తూ చాలా మంచి బాగుంటది. ఆ కాలంలో బాగుంటది. ऊन कतरने का समय ऐसा था, वो बड़ी त्योहार की जैसा गाना गाते हुए खाना भोज देते हुए बड़ी खुशी से रहते थे. ఆ పెద్దవాడయ్యేంత వరకు రూత్ వెయిట్ చేస్తుంది. तो वो तो इंतजार कर Sorry. रहे थे. तामार తామారు
तामार इंतजार कर रही थी ताकि वो लड़का बड़ा हो जाए, छोटा जो है వెయిట్ చేస్తుంది. बड़ा इंतजार कर रही కానీ थी। 14వ వచనంలోకి వచ్చేసరికల్లా जैसे 14 वचन में आते हैं तो ఇక్కడ రాయబడి ఉంది. यहाँ पे लिखा हुआ है, అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడుట చూసి తన వైదివ్య వస్త్రమును తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకొని తిమ్మునాతునకు పోవు మార్గములుండు ఎనాయిము ద్వారమున కూర్చుండగా అని రాయబడింది అక్కడ. शीला सयाना तो हो गया, ఆ, पर मैं उसकी स्त्री नहीं होने पाई। अपना विधवापन का पहरावा उतारा और घूंघट डालकर हाँ। अपने को ढाप लिया और एनेम नगर के फाटक के पास जो तिम्नात के मार्ग में था जा बैठी। ఎందుకని क्यों? ఆ మార్గం గుండా వెళ్ళాలి. इसी मार्ग से इन लोगों को जाना है इजराइल। యోధా యొక్క స్నేహితుడు ఆ మార్గం గుండా వెళ్తాం చూసింది. यहूदा और उसके दोस्त उसी मार्ग से जाना उसने देखा था। చూడండి, देखिए, తామారు దేవుని యొక్క శాసనానికి కట్టుబడి ఉంది. तो तामार जो है परमेश्वर की कानून के नीचे है। తప్పు చేయలేదు తామారు. तामार ने गलत ఈనాడు नहीं క్రైస్తవ किया। స్త్రీలు కూడా आजकल मसीह की स्त्रियां भी ఈ గుణపాఠం మనం నేర్చుకోవాలి. इस समझ को सीखना चाहिए, తప్పు చేయకూడదు. गलत नहीं करनी चाहिए। క్రైస్తవ స్త్రీలు मसीह स्त्री जो है తప్పు చేయకూడదు. गलत नहीं करना चाहिए। మనకు ఒక మంచి చట్టం ఉంది. हमारे लिए एक कानून दिया गया। క్రైస్తవ స్త్రీల్లో తప్పులు కనుక వ్యభిచారాలు కనుక ఉంటే जो मसीह स्त्रियों में अगर कोई व्यभिचार जैसी आदत है तो భర్త క్షమించిన, पति क्षमा कर सके, సమాజం క్షమించిన, समाज भी क्षमा कर सके, తల్లిదండ్రులు క్షమించిన, माँ बाप भी क्षमा कर सकते ఇక్కడ हैं। నీకు క్షమ దొరుకుతుంది, పరలోకంలో నీకు దండన ఉంటుంది. यहाँ तो शायद आपको ये साथ क्षमा मिल जाएगा, मगर स्वर्ग में आपको ताड़ना मिलेगा। అందుకని స్త్రీలు ఎప్పుడు తప్పు చేయకూడదు. इसलिए स्त्री कभी भी गलत नहीं करनी चाहिए, పరిశుద్ధంగా ఉండాలి. पवित्र रहना వాళ్ళ चाहिए, ఆలోచనలు పరిశుద్ధంగా उनका ఉండాలి. सोच पवित्र होनी चाहिए, వాళ్ళ చాలు చాలా उनकी పరిశుద్ధంగా चाल ఉండాలి. चलन पवित्र होनी చాలా चाहिए, జాగ్రత్తగా ఉండాలి. बड़ी सावधानी से रहनी ఇక్కడ चाहिए। చూడండి, यहाँ देखिए, అయితే तो फिर యోధా వెళ్తా ఉన్నాడు. यूदा उस मार्ग में से जा रहा था। యోధాలో కూడా చెడ్డ గుణం ఒకటి ఉంది. यहूदा में भी एक बुरी आदत थी। పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాలి. पुरुष भी सावधान रहना है, పురుషులు కూడా पुरुष भी పరిశుద్ధంగా ఉండాలి. पवित्र रहना है, పురుషులు పరిశుద్ధంగా ఉండాలి. पुरुष भी पवित्र रहना है। ఆలోచనలో కూడా తప్పు ఉండకూడదు. सोच में भी गलत नहीं होनी चाहिए, ఎప్పుడు కూడా తప్పు ఉండకూడదు. कभी भी गलत नहीं ఈ होनी పాట चाहिए। ఈ యొక్క మన ఈ చాప్టర్ అదే నేర్పుతుంది మనకి. ये अध्याय हमको यही सिखाती है। భార్య చనిపోయిందని पत्नी मर गए करके చూడండి, देखिए, చెడ్డ తలంపులు ఉన్నాయి. बुरी सोच है इसके पास, చెడ్డ తలంపులు ఉన్నాయి. बुरी सोच है। ఆ వేషిగా కూర్చుంది, ఆ ముసుకేసుని కూర్చుంది. वो तो मार्ग में घूंघट डाल के बैठी हुई थी, కూర్చుంది. बैठी हुई थी, వెంటనే ఆమె తోటి ఇతను వ్యభిచారం చేసినట్టుగా రాయబడింది. तो उसके साथ गया करके लिखा हुआ है, बहू के వ్యభిచారం साथ। చేయమంటుగా రాయబడింది. तो विचार किया करके కానీ लिखा हुआ, కోడలని తెలియదు. लेकिन उसको ये नहीं पता था वो बहू है बोल के, కోడలని తెలియదు. बहू है करके नहीं पता తెలియనంత था। మాత్రాన ఒక పరాస్త్రీ తప్పు చేస్తామా? तो अगर पता नहीं है तो पराई स्त्री के साथ गलत रिश्ता रखेंगे। సామెతలు ఏం రాయబడింది? नीति वचन में क्या लिखा है? స్త్రీలు నిన్ను సైగ చేసిన అల్లా పరాయి స్త్రీలు వేశ్యలు నువ్వు అటువైపు చూడొద్దు, అటువైపు వెళ్ళొద్దు అన్నాడు. पराई स्त्री तो आपको कोई ऐसा इशारा करते तो उन तरफ मत देखना, नहीं जाना करके लिखा है। అనుకోకుండా తప్పు చేయటం వేరు. गलती से हो जाने की बात अलग है, దానికి మనం తప్పు ఒప్పుకుంటాం. उसको गलती को हम मान भी सकते हैं। కావాలని తప్పు చేస్తే जानबूझ के गलती करेंगे మీరు तो యెషయా యొక్క పుస్తకం తీస్తే आप यशायाह का पुस्तक खोलेंगे, 59వ యెషయా పుస్తకం తీయండి. 59 के अध्याय खोल दीजिए। 59 59 अध्याय 59లో यशायाह 59 में 13వ వచనం కింద చూస్తే 13वें वचन में नीचे देखेंगे, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు అని రాయబడింది. उलट फेर की बातें कही हमने, झूठी बातें मन में गढ़ी और कही भी है। అర్థమవుతుందా? देखा, హృదయమున యోచించుకుని, तो मन में सोच कर అనుకోకుండా తప్పు జరిగితే अगर अचानक हो गए तो తెలియక తప్పు చేసిన ప్రభు క్షమించాయని మళ్ళీ తెలిసిన తర్వాత ఒప్పుకుంటాం. अनजाने में किया करके मालूम होने के बाद क्षमा मांग लेते हैं। కావాలని ఆలోచించుకుని ఏం తప్పు చేద్దాం, ఎట్లా చేద్దామా అని చేస్తే अगर सोच सोच के कैसा गलती करे, क्या पाप करे करके जान पूछ के करेगा तो తర్వాత 59:7 వచనం చూస్తే इसी में 59:7 में देखेगा तो వారి కాళ్ళు పాపము చేయు పరిగెత్తుచున్నవి అని రాయబడింది. उनके पाँव तो पाप करने के लिए दौड़ता है करके लिखा है। 7వ వచనంలో కింద రాయబడింది 7वें वचन में नीचे వారి लिखा है, తలంపులు పాప హేతుమైన తలంపులు అని రాయబడింది. अगर उनके विचार भी हमेशा पाप करने के लिए ही करके लिखा है। అర్థమైందా? देखा, వారి క్రియలు పాప క్రియలు అని రాయబడింది 6వ వచనంలో. 6 में लिखा है उनका कार्य भी पाप का कार्य है। అలాంటి వారి గురించి 10వ వచనంలో కింద చెప్తాడు. 59 10వ వచనంలో 59:10 में कहता है, కింద రాస్తాడు, नीचे कहता है, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి సచ్చిన వారి వలె ఉన్నారు. तो
तो कहते हैं हम अच्छी तरह जीने वाले हैं मगर अंत में वो मरने की बराबर है, मुर्दे। క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు, मसीह करके बताया जाता है, కాపర్లుగా చలామణి అవుతున్నారు, चरवाह करके बताया जाता है, విశ్వాసులుగా చలామణి అవుతున్నారు. विश्वासी करके बोलते కానీ हैं, పాపం మాత్రం బాగా నిండి ఉందండి. लेकिन जो दुष्टता है पाप है अंदर भरा हुआ है, తలంపుల్లోను, सोचों హృదయంలోను, में, हृदय में, వాళ్ళ నడకలోను, उनके चाल चलन में, అన్నిట్లో सब में పాపం నిండి ఉందండి. पाप भरा हुआ అది है। క్యాన్సర్ లాగా वो ఉందండి. एक कैंसर जैसा है, అది ఒక క్యాన్సర్ లాగా ఉంది. कैंसर जैसा है। కాబట్టి इसलिए ఈ యోధ ఎవరండి? ये यहूदा कौन है? దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రజల్లో तो ఉన్నారు, परमेश्वर ने जो आशीष किए उनमें से है। ప్రత్యేకించబడిన వాళ్ళు, अलग किए गए लोग हैं, ప్రజల నుంచి ప్రత్యేకించారు. लोगों से अलग किए गए हैं। ఈ యొక్క యోధ ये यहूदा ఈ చేసిన తప్పుకి इसने जो गलत किया है, తో మనం ఏమైనా ఆలోచించుకోవాలి? तो क्या करके सोचे हम, ఏమైనా ఆలోచించుకో చూడండి. क्या सोचे बताइए, మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए। ఈ యోధ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు जब यहूदा उस स्त्री के पास गया था, ఏదో ఒకటి వాళ్ళకి పారితోషికం ఇవ్వాలి. उनको कुछ पैसा देना होता है, అతని దగ్గర ఏమి లేదు. उसके पास कुछ भी नहीं था। అయితే तो फिर ఆయన అన్నాడు, उसने कहा నేను ఒక మేక పిల్లని పంపిస్తాలే అన్నాడు. 17 मैं వచ్చి बाद में एक बछड़ा को भेजूंगा करके అవి 17 ఏమని में తెలుసా? बताया। उसने क्या कहा, 18 ఉంది, 18 में कहती है, అప్పటి వరకు ఒక పని చేయి, तब तक एक काम करना, నీ ముద్ర, तुम्हारी मोहर దాని దారము, और उसके बाजूबंद, నీ చేతి కర్ర अब छड़ी నాకు ఇవ్వండి. मुझे दो कहा, నువ్వు గొర్రె పిల్లలు పంపించిన దాకా जब तक तुम मेमने को नहीं देगा मेरे लिए, तब तक इन चीजों को मेरे पास ఈ ఆనవాళ్ళు మా నాన్న పెట్టాను. ये चिन्ह के तौर पर ये चीज मेरे पास रखो। తీసుకుంది. तो ले लिया इसने। తర్వాత उसके बाद కొన్నాళ్ళ తర్వాత कुछ समय बीतने के बाद మనం జాగ్రత్తగా గమనిస్తే देखिए, 24వ వచనం, ఇక్కడ 23 వరకు సాగింది చక్కగా. तो 23 तक तो अच्छे भला चला, 24वें वचन में देखेंगे। ఎందుకంటే అతను పోయి తర్వాత తన యొక్క సహోదరుని పంపించాడు, ఆమె అక్కడ కనపడలేదు అన్నాడు. तो उसके बाद उसने अपने दोस्त को भेजा उस औरत को ढूंढने के लिए, वो नहीं मिला, तो वो मेमना लेकर वापस चला गया ఎందుకో करके लिखा తెలుసా? है। क्यों पता है? ఆ దినాలలో उन दिनों में ఆ ముద్ర, ఆ దారము, ఆ చేతికర చాలా ఇంపార్టెంట్, उन दिनों में वो मोहर, वो बाजूबंद, वो छड़ी बड़ा इम्पोर्टेंट है, చాలా ఇంపార్టెంట్. बहुत प्रमुख है। ఆమె దగ్గర ఉండిపోయింది. वो तो उसी के पास रह गया। మేక పిల్లలను పంపించాడు. वो तो बाद में बछड़े को भेजा उसके पास। స్నేహితుడు వెళ్ళాడు, दोस्त गया था उसको लेके, చెప్పాడు స్నేహితుడికి, दोस्त से बताया ఈ था మేక పిల్లని ఇచ్చి इस मेमने को देके ఆ దారము, ఆ ముద్ర, చేతికర తీసుకురా. वो मोहर, छड़ी और बाजूबंद लेके आना करके దీని పోయి बोला। తిరిగాడు అక్కడ. పాపం तो वो बेचारा जा के घूम के आया, అందరిని అడిగాడు. तो सबसे पूछा, అసలు అలాంటి ఏసులు ఇక్కడ లేనే లేరు అన్నారు. उन्होंने कहा उस तरह का वेश्य इस जगह में कोई ఎందుకంటే नहीं है। తామారు వేశ్య కాదు కదా, तामार तो वेश्य नहीं है ना, వేశ్య కాదు కదా. वेश्य नहीं है। ఆనాడు ఉన్నటువంటి చట్టానికి లోబడింది ఆమె. उसने उन दिनों का जो कानून है परमेश्वर को, उसके अधीन हो गई थी। ఎందుకంటే क्योंकि ఈ గోత్రం వారితో వివాహం చేసుకోవాలా, इसी गोत्र के लोगों से ही शादी करनी ఈ है। ఆస్తి ఇంకొక గోత్రానికి ये వెళ్ళకూడదు. संपत्ति दूसरी गोत्र में नहीं जानी चाहिए। కాబట్టి इसलिए ఆమె నీతి పరురాలు, वो धर्मी है प्रियो, ఆమె నీతి वो పరురాలు. धर्मी है। కాబట్టి देखिए మనం జాగ్రత్తగా గమనిస్తే देखिए ఇక్కడ చూడండి 24వ వచనం చదువు. 24वें वचन में देखने से రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేసిన తెలిసింది. लगभग 3 महीने के बाद यहूदा को यह समाचार मिला, तेरी बहू तामार ने व्यभिचार किया है। అర్థమవుతుందా? देखा ఎప్పుడు తెలిసింది? कब पता चला? ఎప్పుడు తెలిసింది? कब पता चला? దగ్గరగా 3 నెలల తర్వాత. लगभग 3 महीने के बाद उसको पता चला। అంతే కదా, గర్భం తెలిసినప్పుడే. तो गर्भवती करके तभी कंफर्म हो जाती है। ఆమె జారత్వం వలన గర్భవతి అయిందని ఏదో ఒక తెలపబడెను. वो व्यभिचार की वजह से गर्भवती हो गई करके उसको पता चला। వెంటనే ఏదో ఏమన్నాడు, तुरंत यहूदा ने क्या कहा? కాల్చివేయాలని. उसको जलाना है। ఇజ్రాయేలీల్లో इजरायली में ఎవరైతే తప్పు చేస్తారో जो कोई गलत करते हैं, వెంటనే ఏం చేస్తుంది వాళ్ళని? तुरंत क्या करना, उनको బయట కాల్చివేయాలి, बाहर लाना है और उनको जलाए जाना है। చూడండి పిల్లారా, देखिए प्रियो, ద్వితీయోపదేశకాండం व्यवस्था विवरण 22 చదవండి. तो 22 पढ़ लीजिए। 22 చదివితే 22 में पढ़ने से చూడండి అక్కడ ఏం రాయబడింది. 22 वचन में చూడండి, देखिए, చదవండి. यदि कोई पुरुष हाँ। दूसरे पुरुष से ब्याही हुई स्त्री के संग सोता हुआ पकड़ा जाए, ఆ, तो जो पुरुष उस स्त्री के संग सोया हो ఆ, वह और वह स्त्री दोनों मार डाले जाए। ఆ, इस प्रकार तू ऐसी बुराई को इज़राइल में से दूर करना। ఆ. మరణ శిక్ష విధించాలి, तो उनको मृत्यु का दंड देना होगा, స్త్రీ అయినా పురుషులైనా. चाहे स्त्री हो या पुरुष ఇంకొక हो। విషయం చెప్పమంటారా? एक और बात बताऊं, ఆమెనే కాదు, उसी कोई नहीं, ఏదోని కూడా చంపాలి. यहूदा को भी जलाना है। అర్థమవుతుంది ఇక్కడ? समझ में आ रहे? తామారునే కాదు, तामार को ही नहीं, ఏదోని కూడా చంపాలి. यहूदा को भी मारना है। ఎందుకని? क्यों? ఏదో చేసిన తప్పు. यहूदा का गलती है ये। 15వ వచనం 16వ వచనం రాయబడి ఉంది. तो 15-16 में लिखा हुआ है। దానికి ఈయన క్షమాపణ అడిగాడా? तो क्या इसने क्षमा मांगी है? క్షమాపణ అడిగాడా? क्षमा मांगी है। అయ్యో
నేను వేశ్యల సంగతిలో పోకూడదే, ओ मैं वेश्या की संगति में नहीं जाना चाहिए, వ్యభిచారం చేయకూడదే व्यभिचार नहीं करनी चाहिए, అని 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 ఉన్న పశ్చాత్తాపడ్డా? इस तरह करके उसने क्या पश्चाताप किया है? పశ్చాత్తాపడలా. पश्चाताप नहीं किया। చివరి కోడల గురించినటువంటి ఆ విషయం చెప్పిన వెంటనే బయట తీయండి, కాల్చివేయండి, బైబిల్లో రాయబడి ధర్మశాస్త్రం రాయబడని చెప్తున్నాడు. अंत में जब बहू के बारे में पता चला ऐसे ऐसे तो उसके विषय में तो कहता है उसको बाहर निकाल, उसको जलाना पड़ेगा करके बोलता है। అందుకే యేసు ప్రభువు వారు కొన్ని వేల సంవత్సరాలు వచ్చి ఈ మాట చెప్పాడు. इसलिए यीशु मसीह कुछ हजारों साल के बाद आके ये बात बताया ముందు कि నీ కంటిలో ఉన్నది తీసేసుకో, पहले आपके आंख के अंदर की लट्टा को निकालो, తర్వాత ఎదుటి వారి కంటిలో ఉన్నదాన్ని ఎత్తుకో, इसके बाद दूसरों को आंखों की तिनका ढूंढो। ముందు నీలో ఉన్నదాన్ని అట్టి పెట్టుకుని अपने अंदर की गलतियों को तो छुपा के रखता है, ఇతరుల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. दूसरों के बारे में तो गलत बोलता है। ఇది క్రైస్తవుడు జాగ్రత్తగా వినాలి ఈ విషయం. इसलिए मसीह जो है सावधान से रहना है, అందుకని మనం ఎత్తుక్కుంటూ ఉండాలి, రోజు इसलिए हमेशा अपने आप के बारे में परखते रहे, సాఫ్ చేసుకుంటూ अपने ఉండాలి, आप को साफ करते रहे, వాక్యం అనే ఉతసానంతో కడుక్కుంటూ ఉండాలి, वचन रूपी वचन के द्वारा स्नान करनी चाहिए, साफ కడుక్కుంటూ करनी ఉండాలి. चाहिए। అప్పుడు ఇతరుల్లో తప్పు కనపడితే अगर ऐसा में जब दूसरों की गलती दिखाई మా देती है, నాలో కూడా ఒకప్పుడు తప్పు ఉండేది, मेरे अंदर भी इस प्रकार का गलती हुआ करता था, తప్పు कभी ఉండేది, हुआ करता था। అలాంటి తప్పులుంటే పరలోకానికి इस వెళ్ళము. तरह का गलती हमारे अंदर रहने से स्वर्ग नहीं जाएंगे। నేను తీసేసుకున్నాను, मैंने तो निकाल दिया इस पाप को, నువ్వు కూడా తీసేసుకో. तुम भी निकालो। మరి ఇంకొక విషయం చూస్తే एक और बात देखेंगे, ఏమంటారు తెలుసా? क्या कहेंगे? వాళ్ళు మాత్రం తప్పులు చేస్తా ఉంటారు, మాకు చెప్తాం. वो तो गलती करते रहेंगे, हमको तो बताते रहेंगे, కనపడకూడదు, तो गलती नहीं दिखना है। నీలో పాప స్వభావాలు కనపడకూడదు. तुम्हारे अंदर किसी प्रकार का पाप नहीं होनी चाहिए। యేసు ప్రభు ఈ లోకంలో ప్రచారం న్యూ జనరేషన్ కావాలనుకున్నాడు. तो यीशु मसीह संसार में जब प्रचार करना शुरू कर दिया तो नया पीढ़ी की आशा న్యూ रखा है। జనరేషన్ नया पीढ़ी चाहिए। ఏంటది? क्या है? రిపెంటెన్స్, पश्चाताप करने మారు మనస్సు, वाला, मन फिराव करने वाला, పశ్చాత్తాపం. पश्चाताप करने అలాంటి वाला। సమాజం కావాలి इस నాకు. तरह का लोग चाहिए मुझे करके ఆ बोला। సమాజాన్ని తయారు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. इस तरह का लोगों को तैयार करने के लिए यीशु मसीह संसार में మనం आए थे। ధన్యులమి, हम धन्य हैं, ఆ సమాజంలో చేర్చబడ్డాం, समाज में हम शामिल हो गए ఆ हैं। రక్షణ అనుభవంలో उस చేర్చబడ్డాం. उद्धार के अनुभव में हम शामिल हो गया है। మనకి బైబిల్లో తప్పు చేసిన వాళ్ళని తప్పని ఎత్తి చూపించాడు. तो हम बाइबल में देखते हैं जो भी गलत करा तो उसके साथ ये गलत है करके प्रभु ने उठा कर दिखाया। ఏరు తప్పని చూపించాడు, एर गलत किया करके दिखाया, ఓనాను తప్పు చేశాడు, ओनान गलत किया करके दिखाया, యోధా కూడా తప్పు చేశాడు, यहूदा भी गलत करके तामार दिखाया। तप्पु చేయలేదు. तामार ने गलती नहीं किया, తామారు తప్పు చేయలేదు. तामार ने गलती नहीं किया। ఎందుకని? क्यों? చట్టానికి లోబడింది, वो कानून के अधीन हो गई, చట్టానికి లోబడింది. कानून के अधीन हो गया। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, కుటుంబంలో परिवार में సమస్యలు ఎక్కడొస్తాయి? समस्या कहाँ से आता है? ఎక్కడొస్తాయి సమస్యలు? कहाँ से आते हैं? సమస్యలు ఎప్పుడైతే మనం ఆజ్ఞను ఉల్లంఘిస్తామో సమస్యలు వచ్చేస్తాయి. तो परमेश्वर की आज्ञा का उल्लंघन करते तो परिवार में समस्या आ जाती है। వెంటనే కోపం వచ్చేసి तुरंत गुस्सा आ गया। అసలు పశ్చాత్తాపడాలా? पहले इसको भी पश्चाताप करना था, అరే నేను కూడా తప్పు तो చేశాను, मैंने भी तो इस तरह का गलती किया था, ఆయన కూడా తప్పు చేసిందే, बहू ने भी गलती किया करके। ఏంటిదని చూడండి. देखिए రోమా పత్రిక रोमियो की लिखी पत्री 2వ అధ్యాయము दूसरी अध्याय 1వ వచనం చదువుదాం. पहले वचन को देखेंगे। రోమా रोमियो की पुस्तक 2వ అధ్యాయము दूसरी अध्याय 1వ వచనం చదువుదాం. पहले वचन को पढ़ेंगे। ఇక్కడ చూడండి. देखिए, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీ ఎవడమైనా సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా? हे दोष लगाने वाले तू कोई क्यों ना हो, तू निरुत्तर है, क्योंकि जिस बात में तू दूसरे पर दोष लगाता है उसी बात में अपने आप को भी दोषी ठहराता है। అర్థమైందా? ఏమన్నాడు? इसलिए कि तू जो दोष लगाता है स्वयं ही वह काम करता है। ఇంట్లో ఉన్న యజమానులు గాని యజమానురాలు గాని, घर में रहने वाला जो घर के मालकिन या मालिक क्यों ना हो, నీ ఇరుగు పొరుగు వారి పట్ల, आपके आसपास के लोगों के నీ प्रति, ఇంటిదురు వారి పట్ల, आपके घर के सामने आने నీ वाले కుటుంబస్తుల పట్ల आपके परिवार के प्रति నీవు నీతిగా ఉండాలి. आप धर्मी बन के అసలు रहना। సాక్ష్యం ఇంట్లో నుంచి బయలుదేరాలి. गवाही जो है घर से ही शुरू होनी నీ है। భార్య భర్త గురించి సాక్ష్యం చెప్పాలి, आपकी पत्नी आपके पति के बारे में गवाही बताना है, భర్త భార్య గురించి సాక్ష్యం पति చెప్పాలి, पत्नी के बारे में गवाही बतानी है, పిల్లల తల్లిదండ్రుల గురించి సాక్ష్యం చెప్పాలి, बच्चे माँ बाप को लेकर गवाही बतानी है, తల్లిదండ్రుల పిల్లల గురించి సాక్ష్యం చెప్పాలి. माँ बाप जो है बच्चों को लेकर गवाही बताना ఈ है। సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, इस तरह का गवाही को बचा के रखना है, కాపాడుకోవాలి పిల్లలు. बचा के रखना है परिवार లేకపోతే में। పిల్లలు ఏమంటారు? नहीं तो बच्चे क्या कहेंगे? వీళ్ళు మాకు చెప్పొచ్చు, हाँ ये बड़ा बताते हैं हमको, వీళ్ళు మాకు చెప్పొచ్చు. ये बड़े बताते हैं हमको। చాలా మంది చూడండి, बहुत लोगों को देखिए, స్త్రీలు గాని పురుషులు గాని టీవీల దగ్గర కూర్చుంటారు, स्त्री पुरुषों को देखिए टीवी के सामने बैठे रहते हैं, పిల్లల్ని మాత్రం बच्चों को तो बोलेंगे చూడొద్దు, मत देखो, అజ్జయ్ బాకండి, इतना मत करो, ఇజ్జయ్ ये బాకండి. मत देखो।
వాళ్ళేమో కరెక్ట్ గా ఉండరు. वो उस ढंग से नहीं रहते प्रभु में। మిమ్మల్ని గురించి నేర్చుకుంటారు వాళ్ళు, वो आपको देख के ही सीखते हैं, वो మనల గురించి నేర్చుకుంటారు हमें వాళ్ళు. देख के ही सीखते हैं। वो ఎక్కడి నుంచి వచ్చింది అది? ये कहाँ से आ మన गया? దగ్గర నుంచి వచ్చింది. हमसे ही మన आया। కుటుంబంలో ఎట్టుండాలి మనం? इसलिए परिवार में कैसा रहना है, కుటుంబంలో ఎట్టుండాలి? कैसा रहना है। కుటుంబంలో పాస్టర్ గురించి ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నాం అనుకోండి, तो परिवार में हमेशा पास्टर जी के बारे में बोलते रहेंगे, వాళ్ళు కూడా రేపు అదే చెప్తారు, वो भी कल ऐसा ही बोलते వాళ్ళు रहेंगे, అదే చెప్పుకుంటారు. ऐसा ही बोलते रहेंगे। పిల్లరా, प्रियो, మనము వాళ్ళకి మంచి కార్యాలు చేయకుండా ఆటంకంగా ఉండకూడదు. हम बच्चों को अच्छा काम करने से रुकावट नहीं बनना चाहिए। ఇంకొక విషయం తెలుసా? एक और बात पता है, ఎప్పుడైనా సరే कभी भी हो తెలియక తప్పు చేస్తే, अनजाने में गलत करते तो తెలియక తప్పు చేస్తే अनजाने में गलत करते బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा हुआ है, లేవి కాండములో రాయబడి ఉంది, ये व्यवस्था में लिखा हुआ है, 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. 4th अध्याय में लिखा हुआ है। ఏం చేయాలంట? क्या करना है? తెలియక తప్పు చేసిన వెంటనే अनजाने में जैसे गलती हो जाती పాప है, క్షమాపణ చేసుకోవాలంట. पापों की प्रायश्चित करनी है। చెప్పాడు 4వ అధ్యాయంలో చెప్పాడు. तो 4th अध्याय में बताया गया है इस बात को। ఎవరు పాపం చేసినా సరే, जो कोई भी पाप करता हो, 4వ అధ్యాయము 4th अध्याय 2వ వచనం కింద చూస్తే, 4th अध्याय का दूसरे वचन में పొరపాటున देखेंगे, చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల అని రాయబడి ఉంది. यदि अनजाने में किसी ने भूल से पाप किया तो करके लिखा है। ఒక కోడిని, నిర్దోషమైన కోడిని తెచ్చుకోవాలంట, పాప బలి నుంచి అర్పించాలంట. तो एक निर्दोष मेमना को लेके आना है और पाप बलि के लिए उसको बलि चढ़ाना है పిల్లలు करके తప్పు लिखा। చేసినప్పుడు अब प्रियो, जब गलती हो जाती है మనకు పెనాల్టీ పడొచ్చు, हमारे वो फाइन लग सकती है, ఒక 6 నెలలు జైలు పడొచ్చు. तो 6 महीने का जेल भी लग सकती है। అది జైలు కూడా మనం ఆ కోర్టు పెనాల్టీ కట్టి కూడా బయటికి రావచ్చు. तो पैसा भी भुगतान करके वापस भी आ सकते हैं। పరలోకానికి వెళ్తామా? क्या स्वर्ग में जाएंगे? పరలోకానికి వెళ్ళం, स्वर्ग में तो नहीं जाएंगे, పరలోకానికి వెళ్ళం. स्वर्ग में नहीं जाएंगे। ఎక్కడికి వెళ్ళినా कहीं पे भी ముందు जाए తప్పులు ఒప్పుకోవాలి దేవుని सबसे సన్నిధిలో. पहले प्रभु का सम्मुख गलती मानना అసలు है। తప్పులు ఒప్పుకుని आखिर में उस गलती को मान कर ఇక నేను తప్పు చేయను. आइंदा मैं गलती नहीं ఇది ఒక करूंगा। క్రైస్తత్వంలో ఉంది పిల్లలు, ఎక్కడ లేదు ఇది, ये मसीह में ही है, कहीं और नहीं है ऐसा, ఎక్కడ లేదు. कहीं पे भी नहीं। సమాధాన్ని శుద్ధి చేయటం క్రైస్తత్వంలో ఉంది. समाज को शुद्ध करना केवल मसीह में है। ఆ రాజ్యం తీసుకొచ్చాడు. उसी राज्य को लाने के लिए प्रभु यीशु ఇంకొక आए విషయం थे। తెలుసా మీకు? एक और बात पता है आपको? అసలు లేవీకాండము 18వ అధ్యాయము ये व्यवस्था 18 अध्याय 15వ వచనంలో చూస్తే 18-15 में देखेंगे కోడలతో కూడా తప్పు చేయకూడదు. तो बहू के साथ भी गलत नहीं करनी చూడండి, चाहिए। తీయండి, బైబిల్ రాయబడి ఉంది. लिखा है, देखिए बाइबल 18వ में, అధ్యాయము 15వ వచనం, लेवी व्यवस्था 18 अध्याय 15वीं वचन, నీ కోడలి మానచ్ఛేదము తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానచ్ఛేదము తీయకూడదని రాయబడి ఉంది. अपनी बहू का तन न उखाड़ना, हाँ। वह तो तुम्हारे बेटे की स्त्री है, ఆ इसका बेटे की स्त्री है, इस कारण तुम उनका तन न उखाड़ना। देखा, చూసారా देखा ఏమని రాయబడి ఉంది? क्या लिखा है? కోడల యొక్క మానచ్ఛేదము తీయకూడదంట. बहू का तन ना उखाड़ना करके, उघाड़ना करके ఇదంతా लिखा है। చట్టం ప్రియులారా, ये कानून है प्रियो, చట్టం. कानून है। మనిషి ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు, मनुष्य अपनी मर्जी के अनुसार नहीं घूमना चाहिए। తిరిగినంత इंसान మాత్రమే మంచి అనిపించుకోకూడదు. ऐसा घूम के भी मैं अच्छा हूँ करके नहीं बोलना है। అనుకుంటారేమో लोग सोचेंगे పాపం మనలో ఏలుతుంది, पाप हमारे अंदर राज्य कर रही है, అపరాధము చేత పాప సచ్చిన వారై పిండిపోయాం. हम पाप और अपराधों से मरे हुए रह गया। మన క్రియలు, మన ఆలోచనలన్నీ ఎక్కడికెళ్తున్నాయి? నరకం అయిపోయి, నరకం हमारा అయిపోయి. सोच कार्य हमेशा नरक की ओर ही जा रही है। అందుకనే इसलिए క్షమించు ప్రభువా, प्रभु क्षमा करो, తప్పు చేయకుండా ఉండాలి. गलती ना करूं, నాకు శక్తిని. मुझे सामर्थ दो। ఏం ప్రార్థన చేయాలి? क्या प्रार्थना करनी है? తప్పు చేస్తున్నాను ప్రభువా నాకు శక్తి అని కాదు, तो मैं गलत कर रहा हूँ प्रभु, मुझे शक्ति दो करके नहीं। తప్పు చేయకుండా ఇక నాకు శక్తి కావాలి. मैं गलती नहीं करूंगा, आगे से मेरा शक्ति दो करके ప్రతిరోజు प्रार्थना లైవ్ లో దైవదర్శనులు మాటలు వింటాను నాయన. प्रभु, हर दिन लाइव में दास के द्वारा बोलने वाले बातें सुनूंगा प्रभु, అయ్యా బైబిల్ చదువుతాను నాయన. बाइबल पढ़ूंगा प्रभु जी, చదువుతాను ప్రభు, पढ़ूंगा प्रभु నాకు जी, శక్తిని मुझे అయ్యా, शक्ति देना, నాకు శక్తిని मुझे అయ్యా. शक्ति देना। కుల్లంగా పాపం చేయకూడదు, तो हम खुल्लम पाप नहीं అది करना, అలవాటుగా పెట్టుకోకూడదు. तो एक आदत के तौर पर नहीं रखना పాపం चाहिए। చేయటము క్షమించమని అడగటం, पाप करना और पश्चाताप करना। దొంగ వలే వస్తానన్న. प्रभु तो चोर के समान आऊंगा बोला। ఈ రోజు నీ తప్పు అని చెప్పాడు దైవదాసు. प्रभु ने आपको बताया कि गलत है बोल के, అది రెండో రోజు కనపడకూడదు, दूसरे दिन नहीं दिखना चाहिए, కనపడకూడదు. नहीं दिखना కానీ चाहिए। క్రైస్తవులు కనపడతా ఉన్నాను, लेकिन मसीह में वो गलती दिखती रही అది है, మెడవంచన జనాలు, वो ना झुकने वाला लोग है, మెడవంచన జనాలు. गलवा करने वाले लोग हैं। ఒకసారి దైవదాసు ద్వారా చెప్పి ఈ తప్పు చేస్తున్నావు అని చెప్పాడు అనుకో, एक बार प्रभु के दास के द्वारा आपको बोला गया ये गलत कर रहे हो तुम, ఇక రెండో రోజు ఆ తప్పు కనపడకూడదు. तो दूसरे दिन से वो गलती आपके अंदर नहीं दिखना चाहिए। కనపడకుండా మనం ప్రార్థన చేసుకో. तो ऐसा ना हो हमारे अंदर, इस तरह में पाप प्रार्थना करना నువ్వు चाहिए। ప్రభు దగ్గర ఉంటే आप प्रभु के पास रहने से నీ పనులని ప్రభు చేస్తాడు. आपका काम सारा प्रभु कर लेगा। కొంతమంది వాక్యాన్ని వదిలిపెట్టి
ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా వాళ్ళ పనులు మేము తిరుగుతూ ఉంటారు. कुछ लोग वचन को छोड़ेंगे, प्रभु का समय प्रभु को ना देते, वो अपने काम में घूमते रहते, నా పనులు అవట్లేదు, నా పనులు फिर అవట్లేదు, बोलेंगे मेरा काम नहीं हो रहा, मेरा काम नहीं हो నా रहा, పనులు అవట్లేదు, నా పనులు मेरा అవట్లేదు. काम नहीं हो रहे। ఎవరు చేస్తారండి పనులు? कौन करेगा काम? ఎవరు చేస్తారు పనులు? कौन करेगा? చెప్పండి. बताइए। దేవుని సన్నిధిలో ఉండము, प्रभु के सम्मुख में नहीं रहते, వాక్యం వినము, वचन नहीं सुनते, ఎన్నిసార్లు దైవజనుడు చెప్పిన మాటలు వినము, कितने बार भी समझाए नहीं सुनते, ఈ చెవులో వింటాము, ఇటు एक తీసేస్తాము. कान से सुनते हैं, दूसरे कान से छोड़ देते हैं, అదే తప్పు కనపడతా वही ఉంటది, गलती फिर भी दिखती है, అదే తప్పు కనపడతానే बार बार ఉంటది. वही गलती दिखती रहती है। అందుకని ప్రియులారా इसलिए प्रियो, జాగ్రత్తగా మనం ఉందాం, ध्यान से रहेंगे, జాగ్రత్తగా మనం ఉందాం. ध्यान से रहेंगे। ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. एक और बात ध्यान से सुनिए। 26వ వచనంలో చూస్తే ఆఖరిగా 38 अध्याय 26वीं वचन उत्पत्ति में देखेंगे तो आखिरी में ఉత్పత్తి 38, ఆదికాండం 38, 26. యోదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతులని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు అని రాయబడింది. यहूदा ने उन्हें पहचान कर कहा, वह तो मुझसे कम दोषी है, क्योंकि मैंने उसका अपने पुत्र शेला से विवाह ना किया और उसने उससे फिर कभी प्रसंग ना किया। అర్థమవుతుంది ఇక్కడ? देखा, ఇక్కడ ఇది సగం ఒప్పుకోలు, ये आधा गलती को मानना है, సగం ఒప్పుకోలు. आधा मानना है। క్రైస్తవుల్లో కూడా मसीहों में भी సాక్ష్యాలు చెప్పితే మొత్తం చెప్పరు, गवाही बताते वक्त सारी बात नहीं సగం बताते, దాచుకుంటారు, సగం చెబుతారు, आधा छुपाते हैं, आधा बताते हैं, సగం దాచుకుంటే సగం చెబుతారు, आधा छुपाते हैं, आधा बताते हैं, కుల్లంగా చెప్పరు, तो साफ साफ नहीं बताते, జరిగింది చెప్పరు, जैसा हुआ वैसा नहीं बताते, జరిగింది ఒప్పుకోరు, जो गलती हुआ वो मानते नहीं, ఫ్రాంక్లీగా ఉండరు, ओपनली नहीं बोलते, యథార్థంగా ఉండరు. खराई से नहीं रहते। ఇక్కడ కూడా यहाँ पे भी ఈ యోధ यहूदा సగం ఒప్పుకోలు. आधा मान लिया। అసలు ఏమన్నా తెలుసా? आखिर क्या बोलना है? నేను పాపినయ్యా, मैं पापी हूँ, నేను పాపినయ్యా, मैं पापी हूँ, నన్ను క్షమించయ్యా, मुझे क्षमा करो నేను प्रभु, తప్పు చేశాను, मैंने गलत किया प्रभु, నేను ఏసియా లోరుడు అయిపోయాను, मैं वेश्या करके वैश्यों के संग गया నా हूँ, కోడలతో తప్పు मैं చేశానయ్యా, अपने बहू से ही गलती किया నీ हूँ, చట్టంలో ఉందయ్యా, तेरे कानून में गलत लिखा गया తప్పు है చేశానయ్యా, प्रभु, ఆమె उसके अनुसार मैंने నీతిమంతురాలు गलत अయ్యా, किया, वो तो धर्मी है प्रभु, అయ్యా నా యొక్క కోడలు నీతిమంతురాలు मेरा ప్రభు बहू धर्मी है करके बोलना था, అనాలా, ऐसा बोलना था, అట్టంటలా. ऐसा नहीं बोल ఇక్కడ रहे। ఏమని తెలుసా? क्या बोलता है? ఆమె నాకంటే నీతిమంతురాలేలే वो तो मुझसे कम दोषी है करके అంటే तो సగం ఒప్పుకోలు. आधा ही मान रहे, అంటే నిండు పశ్చాత్తాపం లేదండి, परिपूर्ण पश्चाताप नहीं है, నిండు పశ్చాత్తాపం, परिपूर्ण पश्चाताप होनी चाहिए, రియల్ ఉండాలి. तो यदा खराई से होनी चाहिए, క్రైస్తవుల్లో రియాలిటీ ఉండాలి. मसीह में एक खराईपन होनी సగం चाहिए, దాచుకొని సగం బయటికి రానివ్వడు. आधा बताते आधा और नहीं छुपाना। కాపరులలో గాని चरवाहा में भी, విశ్వాసుల్లో గాని विश्वासी में भी, క్రైస్తవుల్లో రక్షణ పొందిన ఎవరిలోనైనా సరే उद्धार पाए हुआ हरेक में ఫ్రాంక్లీ యథార్థంగా ఉండాలి, पूरी खराई से मान लेना चाहिए, యథార్థ భక్తి ఉండాలి. खराई से भक्ति करनी అది चाहिए, దేవునికి ఇష్టం, वो ही प्रभु को भाता है, ఇష్టం. प्रभु को भाता है। తప్పు చేసావు, तुमने गलत किया है, తెలిసిపోయింది, अनजाने से मालूम पड़ गया बाद में, తురంతు అన్నీ ఒప్పుకో, तुरंत मान लेना, ఒప్పుకో. मान लेना। ఆడు చేయట్లా, क्या वो नहीं कर रहे क्या? మేమేం చేసాం, हमने क्या किया? మేము చేసిన తక్కువే, हमने तो कम ही किया, వాళ్ళు ఎక్కువ చేయట్లా. उन्होंने तो हमसे कहीं गुना ज्यादा किया। వాళ్ళని చూడు, उनको देखो, వీళ్ళని చూడు, इनको देखो, అందరూ నరకంలోకి వెళ్ళిపోతారు, क्या सबके सब नरक में ही जाएंगे, అందరు నరకంలోకి सबके వెళ్ళిపోతారు. सब नरक में అట్లా जाएंगे, అనకూడదు మనం, ऐसा नहीं बोलना అట్లా चाहिए, అనకూడదు. ऐसा कभी नहीं बोलना। అయ్యా నేను తప్పు చేశాను, प्रभु मैंने गलती నన్ను किया, క్షమించాయి. मुझे क्षमा करो प्रभु। ఇదిగో యోధాలాగా, यहूदा के जैसा, ఏరులాగా, एर के जैसा, యోనాన్ లాగా यूनान की जैसा తప్పు చేయకూడదు. गलत नहीं करना, ఎందుకంటే మనకు చట్టం ఉంది, क्योंकि हमारे लिए कानून दिया गया మనకు है, చట్టం ఉంది. हमें कानून दिया गया है। బైబుల్ ये बाइबल నీ ఇంట్లో ఉంది, బైబుల్ आपके घर में है, बाइबल నీ ఇంటి ముందు ఉంది, బైబుల్ आपके- నీ ఒంటి ముందు ఉంది, आपकी गोद में है, నీ ఇంటి ముందు ఉంది. आपके घर में है। ఏంటి బైబుల్? क्या है ये बाइबल? ఈ బైబిల్లో ఉంది ये ఏంటి? बाइबल में क्या है? ప్రతిరోజు వింటున్నాం. हर एक दिन सुनते हैं हम, కాబట్టి ప్రియులారా इसलिए प्रियो మనం ఈ యొక్క అధ్యాయాన్ని జాగ్రత్త చదువుకుంటే, इस अध्याय को ध्यान से पढ़िए। కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పాడు, पहाड़ के पर संदेश में यीशु मसीह ने నీ कहा था, కంట్లో ఉన్న దూలాన్ని ముందు తీసేసుకో, पहले आपके आंख के अंदर की लट्ठा को निकालो। ముందు యోధాలో ఉన్నటువంటి ఆ దూలమైన పాపం తీసేసుకోవాలి. पहले क्या करना चाहिए? यहूदे की आंख के अंदर को लट्ठा के बराबर का पाप తామారులో ఉన్న निकालना। చిన్న నలుసు లాంటి దాన్ని పట్టుకున్నాడు, तामार के अंदर की छोटी सी गलती को पकड़ रहे वो, చంపేయాలన్నాడు, उसको मार डालना బయటికి पड़ेगा, లాగాలన్నాడు. उसको बाहर खींचना करके बोल। నిజమే, सच्ची తప్పు చేసిందంటే చేయాల్సిందే. वो गलत किया तो करना ही है उसके కానీ साथ। ఆనవాళ్ళు మన దగ్గర. उसके पास एक पहचान है। ఈ యొక్క దారము ముద్ర కర్ర ఎవరిదో అతని ద్వారానే తప్పు చేశాడు. तो ये बाजूबंद और वो लाठी एक मोहर किसकी है? मैं उसी के द्वारा वो पाप ఎవరిది? किया होगा। किसका है वो? నా యొక్క
మావదే वो मेरा ससुर का ही है, మావదే ससुर का ही है। అప్పుడు ఎంత तो పశ్చాత్తాపడ कितना पश्चाताप करना था उसको, ఎంత कितना పశ్చాత్తాపడాలి पश्चाताप करना అందుకే था। దేవుడు అన్నాడు इसलिए प्रभु कहता है, మోషే हे मूसा, వీళ్ళ కోసం గొర్రెలు వధించు इनके लिए, उनके पापों అసలు के लिए भेड़ों का ఎన్ని वध करो। గొర్రెలు వధించబడ్డాయి कितना भेड़ों का वध किया गया, ఎన్ని గొర్రెలు వధించబడ్డాయి कितना वध किया गया। వాళ్ళ సమాజం గురించి उनके समाज के लिए, అధికారుల గురించి अधिकारी के लिए, యాజకుల గురించి याजकों के ప్రతి लिए, ఒక్కడి గురించి हर एक के लिए నిత్యము గొర్రెలు వధించబడ్డాయి हमेशा भेड़ों का बलि चढ़ाता ही అందుకే रहा। యేసు ప్రభు इसलिए यीशु मसीह ఆ పశువుల మీద దయగలిచి उस पशुओं के ऊपर दया दिखाते हुए, ప్రకృతి మీద దయదలిసి प्रकृति के ऊपर दया दिखाकर ప్రపంచాల కొరకు యేసయ్యనిచ్చాడు दुनिया के लिए परमेश्वर ने यीशु मसीह को दे दिया, యేసయ్యనిచ్చాడు यीशु मसीह को दे दिया। ఆ యేసయ్య చనిపోయి वो यीशु मसीह एक ही बार मृत्यु हो ప్రతి गया, ఒక్కరి పాపాలను క్షమించాడు हर एक का पाप को क्षमा कर ఇప్పుడు दिया। ఏదైనా తప్పు చేస్తే अभी आप कोई गलती करते हो तो ఒక గొర్రెని ఒక నిర్దోష గొర్రె ఒక కోడె ఒక మేక అన్నాడు కదా एक मेमना, ये भेड़ या बकरी करके बोला था ना, వెంటనే యేసు ప్రభు నామములో క్షమించాయి तुरंत यीशु मसीह के नाम से क्षमा ఇక मांगो। పాపం చేయండి आगे को पाप नहीं అది करना, మనం నేర్చుకోవాలి यही सीखना हम। ఇక పాపం కనపడకూడదు आगे को पाप नहीं రండి, दिखना। చిన్న ప్రార్థన. आई छोटा सा प्रार्थना కళ్ళ करें, ఉంచుదాం सर झुकाएं। వందనాలు ప్రభు धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయన धन्यवाद करते మరి प्रभु। ఈ రోజు మీ దాసుని ద్వారా మాట్లాడారు आपके दास के द्वारा आपने बात किया కొండ మీద प्रभु जी। ప్రసంగం ద్వారా నాయన पहाड़ के ऊपर संदेश के మీరు చెప్పిన द्वारा, మాటల ద్వారా आपके बताए हुए बातों के ఇదిగో द्वारा ప్రభువా, प्रभु जी। పాత నిబంధన ఆదికాండం 38లో उत्पत्ति 38 अध्याय में 1 నుంచి 26 వచనాలు మాతో 1 మాట్లాడారు से लेकर 26 तक हमसे बात किया प्रभु। అయ్యా అలాంటి వ్యక్తులు చేయని పాపం తప్పులు మేము చేయకూడదు तो इस तरह का गलती हमसे ना होने पाए प्रभु जी। నీతిగా బ్రతకాలి हम धार्मिकता से जीना है, నీతిగా బ్రతకాలి धार्मिकता से ही जीना చట్టానికి है, లోబడాలి कानून के अधीन होना మీరు है ఇచ్చిన प्रभु। చట్టం ప్రభు आपका दिया गया कानून है అది प्रभु जी। ఆధ్యాత్మిక చట్టం वो आध्यात्मिक कानून है प्रभु దాసుని जी। మాటలను 100 ఫలించు आपके సహాయం दास के द्वारा कही गई बातें 100 गुना फलवंत होने యేసు पाए। నామములో అడుగుతున్నాను यीशु के नाम से मांगते हैं पिता, आमीन आमीन। हमारे पिता परमेश्वर का प्यार प्रभु यीशु मसीह का महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया हालेलुया, हालेलुया। हालेलुया।